నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలని పీపీపీకి ఇచ్చే విధానంలో ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎందుకో మొదటి విడతలో ప్రకటించిన 4 మెడికల్ కాలేజీకి కేవలం ఆదోనికి మాత్రమే వచ్చారు, మిగతా కాలేజీలకి రాలేదు అనేది ఒక చర్చ అయితే, తాజాగా ఆ ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ దాఖలు చేసిన కిమ్స్ హాస్పిటల్ కూడా మాకు సంబంధం లేదు, మేం కాదు బిడ్ దాఖలు చేసింది, మాకు అసలు సంబంధమే లేదు అని ప్రకటించడం కీలకమైన మలుపు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడి ఎవరు బిడ్ దాఖలు చేయట్లేదనే చర్చ ఒక పక్క నడుస్తుంటే, అసలు ప్రభుత్వం పెట్టిన టెండర్ నిబంధనలలో ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు వస్తారో కాంట్రాక్టర్లకి ఏమీ వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి రాకపోగా వాళ్ళు ఏమీ సంపాదించుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి వాళ్ళు రావట్లేదనే చర్చ ఇంకొకటి అయితే, తాజాగా అసలు ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ వేసిన కిమ్స్ కూడా మాది కాదు అని చెప్పడంతో అసలు ఇది ఎవరి తప్పు, ఎవరి మిస్కమ్యూనికేషన్ అనాలా, లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా? నిన్న మొన్న రివ్యూ చేసిన చంద్రబాబు కూడా కిమ్స్ వాళ్ళు వస్తే కిమ్స్ వాళ్ళకే ఇవ్వండి అని చెప్పిన వార్తని కూడా మనం నిన్న చూసాం పేపర్లలో. మరి ఇవ్వమని ప్రకటించిన తర్వాత కూడా ఈ వార్త బయటికి రావటం ఏంటి? కిమ్స్ వాళ్ళు మాకు సంబంధం లేదని ప్రకటించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కిమ్స్ బిడ్ వేసి మాకు సంబంధం లేదని చెప్పడం వెనక ఏం జరుగుతుంది? మొట్టమొదటి ఈ విషయం క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా విషయాల్లోకి వెళదాం. శ్రీరామ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలుగు వన్ చీఫ్ ఎడిటర్ మనతో ఉన్నారు. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. మీరు మీ పరిశోధన మేరకు అసలు కిమ్స్ బిడ్ వేయడం ఏంటి, మళ్ళీ ఇప్పుడు మాకు సంబంధం లేదని ప్రకటించడం ఏంటి? కిమ్స్ బిడ్ వేసిందని ఎవరు చెప్పారు? ప్రభుత్వం నుంచే వచ్చింది కదా, చంద్రబాబే చెప్పాడు వాళ్ళకి ఇచ్చేయండి కిమ్స్ వాళ్ళకి అని. ఇప్పుడు అక్కడే చిన్న కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. యాక్చువల్గా ఒక బిడ్ అయితే దాఖలైంది, దాని మీద పత్రికల్లో కిమ్స్ వాళ్ళు వేశారని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అయితే ఎవరు వేశారనేది రికార్డెడ్గా ఇప్పటిదాకా డాక్యుమెంట్ అయితే ఎవరు చూడలేదు కదా. కానీ సీఎం సైతం అక్కడ కిమ్స్ వాళ్ళు వేస్తే కిమ్స్ వాళ్ళకి ఇస్తున్నాము, లేకపోతే కిమ్స్ వాళ్ళు వేస్తే ఇవ్వండి అనేటట్లు వచ్చింది. యాక్చువల్గా నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, కిమ్స్ వాళ్ళు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్ టేక్ ఓవర్ చేసే పరిస్థితిలో ప్రస్తుతం లేరు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళున్నారు. వాళ్ళు ఒక కార్పొరేట్ సెక్టర్లో హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. ఎక్కడైనా సిక్ అయిన హాస్పిటల్స్ ఉంటే తీసుకొని వాటిని ప్రమోట్ చేసుకొని ఆ బిజినెస్ అంటే మెడికల్ బిజినెస్లో వాటిని షేర్ వాల్యూ పెంచడం దీంట్లో ఉన్నారు. దీనికి వాళ్ళకి సెబీ పర్మిషన్స్ కూడా కావాలి ఇట్లా తీసుకోవాలంటే. అందుకని ఎవరైనా కిమ్స్ వేశారనగానే ఇట్లా బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కిమ్స్ వాళ్ళు వెయ్యరు అని నమ్ముతారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సీనియర్ డాక్టరు అందులో డైరెక్టర్గా కిమ్స్లో డైరెక్టర్గా చేసిన వాళ్ళు, అంటే దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ కిమ్స్లో, డైరెక్టర్గా చేసిన ఆయన ఆదోని స్థానికుడు. ఆయన తన ప్రాంతానికి ఏదో చేయాలి అనే ఒక తపన ఉన్న వ్యక్తి. సర్వీస్ సెక్టర్లో హాస్పిటల్ని ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఆయన ఆదోని హాస్పిటల్ని బాగు చేపిస్తున్నారు. ఆయన ఈ ఆఫర్లు ఇవన్నీ రాకముందే సర్వీస్ ఓరియంటేషన్లో ఆయన సంపాదించుకున్నదంతైనా ఖర్చు పెట్టేసైనా సరే తను పుట్టిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అనేది ఆయన ఒక తీవ్రమైన సంకల్పంతో ఆయన బిడ్ వేశారు. ఓకే, జరిగింది అది. అయితే ఆయన కిమ్స్లో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి, ప్రజెంట్ ఉన్నారా లేదో నాకు కరెక్ట్ తెలియదు, కానీ మొన్నటి వరకు ఆయన అయితే డైరెక్టరే ఇది కిమ్స్ కమిటీలో. అంటే ఆ డైరెక్టర్ ఏ పేరుతో బిడ్ వేశాడు అనేది కదా, అంటే తన సొంత సంస్థ పేరుతో వేశాడు? కిమ్స్ సంస్థ పేరుతో ఆయన ఇలా, కాకపోతే ఈ పాపులర్లీ నోన్ యాజ్ కిమ్స్ డాక్టర్. సో ఆయన చూడగానే అందరూ కిమ్స్ వాళ్ళు వేస్తున్నారని అనుకున్నారు, ఎందుకంటే డైరెక్టర్గా ఉన్నాడు కదా, అందుకని కిమ్స్ వాళ్ళు వేశారని అనుకుని ఉండొచ్చు. అంటే వ్యక్తిని చూసి, ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి ఫలానాకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కిమ్స్ వాళ్ళు వేస్తున్నారు అని అనలేరు కదా సార్. అయితే ఒకవేళ ఆ ప్రభుత్వంలో ఈ టెండర్ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పుదోవ పట్టించి ఉండాలి, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించి ఉండాలి, లేదా మీలాగా ఏదో చిన్న పొరబడి కిమ్స్ అని చెప్పి అయినా ఉండాలి. కానీ పొరబడ్డారు అని అంటే కనుక డెఫినెట్గా ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఈ మధ్య మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులకి చాలా కంపెనీలని ఇన్వెస్ట్మెంట్స్కి ఆహ్వానించారా?
ఆ లిస్టులు కానీ ఆ కంపెనీల పేర్లు కానీ చదవడంలో చంద్రబాబు ఎక్కడా తడబాటు లేకుండా డీటెయిల్స్ అన్నీ పెట్టుకొని చేశారా? అంత డీటెయిల్డ్గా చేసిన వ్యక్తి ఇక్కడ కిమ్స్ అని ఉంటే మాత్రం వాళ్ళ కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరైతే భాస్కర్రావు గారి నాయకత్వంలో లీడర్షిప్లో మేనేజ్మెంట్లో ఉన్న కిమ్స్ యాజమాన్యం చేసుంటేనే అది కిమ్స్ హాస్పిటల్ అవుతుంది. అవును కదా. కానీ ఇది భాస్కర్రావు గారి సంబంధం లేదు. ఇది వీళ్ళు వేసింది ఈయన కిమ్స్ పేరు మీద కూడా వేయలా. ఆయనకి ఒక ట్రస్ట్ ఉంది ఏది ఆదోనిలో. ఇది ఈ దరఖాస్తు పెట్టిన డాక్టర్ గారికి ఆ ట్రస్ట్ పేరు మీదనే ఆయన సేవా కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాడు, వేరే సేవా కార్యక్రమాలు. ఆ ట్రస్ట్ పేరు మీదనే ఒక హాస్పిటల్ని రన్ చేద్దాము, ఎప్పుడైనా సేవ చేయాలనుకునే స్టేజ్లో ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి ఈ ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా ఇదేం పెద్ద ఆయనకేం ప్రాఫిట్ మేకింగ్ కాదు, ఆయన ప్రాఫిట్ కోసం చేస్తున్నాడు కాదు, కాబట్టి ఆయన ధైర్యంగా బిడ్ వేశాడు. ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే, మొన్న ఈ మధ్యకాలంలో నల్లమోతు చక్రవర్తి గారితో చేస్తున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్న విషయంలో ఏంటంటే, సరే మిగతా 3 కాలేజీలకి ఎవరు బిడ్ వేయలా, అదోని మాత్రమే బిడ్ వేశారు. మిగతా ఎవ్వరికి వయబుల్ కావట్లేదు వీళ్ళు టెండర్ కండిషన్స్ పెట్టిన వ్యవహారాల్లో. కానీ కిమ్స్ వాళ్ళకి మాత్రమే ఎట్లా సాధ్యం అవుతుంది? కిమ్స్ వాళ్ళు మాత్రమే అదోని మెడికల్ కాలేజీలకి ఎట్లా టెండర్ వేయగలిగారు, ఎట్లా బిడ్ వేయగలిగారు అని మాట్లాడుకుంటే వాళ్ళకి ఎట్లా వయబుల్ అవుతుందో మాకు అర్థం కాల. మేము కూడా అదే అనుకున్నాం, ఏమో వాళ్ళకి ఎట్లా వైబుల్ అవుతుందో, మిగతా వాళ్ళకైతే వైబుల్ కాదు, ఇది ఎవరికి వైబుల్ కాదు, వీళ్ళకి ఎట్లా అవుతుందో అని అనుకోండి. ఇప్పుడు మీరు 2-3 ఏళ్ల నుంచి ఇది తెలుగు వన్తో సెయిల్ అయి ఉన్నారు. బయట ఎక్కడికన్నా వెళ్ళి మీరు ఒక పని చేసేటప్పుడు తెలుగు వన్ గోపి అంటే వచ్చి రవిశంకర్ గారు ఏది అక్కడ నిలబడ్డట్టు కాదు, ఆయన తరఫున వేసినట్టు కాదు కదా. ఇది ప్రభుత్వం సార్, ప్రభుత్వం అంటే అదే ఏదైనా పొరపాటున ఆయన మిస్గైడ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఆయన కాగితం లేదంటే కిమ్స్ వాళ్ళు వేస్తున్నారేమోనని ఆయన కూడా అనుకుని ఉండొచ్చు. అంటే కనపడ్డ పర్సన్ బట్టి ఆ కాపీలో మాత్రం ఆయన ట్రస్ట్ తరఫున వేసి ఉంటే అది తప్పే, పొరపాటు గవర్నమెంట్లో జరిగింది. అదే నేను అంటున్నా, డెఫినెట్గా చంద్రబాబుని కూడా తప్పుదోవ పట్టించారు. మీరు ఇప్పుడు ఈ విషయం అన్నారనుకో, రాజకీయంగా పొలిటికల్గా ఇప్పుడు వేరే సెక్షన్ ఎవరైతే జగన్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని చూసావా మాకు భయపడి కిమ్స్ వాళ్ళు వెనక్కిపోయారు అని వాళ్ళు ఎక్కడ చంకలు గుద్దుకుంటారని చెప్పి అని చెప్పి విత్డ్రాయల్ కాదు, ఇప్పుడు ఇదంతా ప్లేట్ మార్చారు అని కూడా రేపు మళ్ళీ ఈ ప్రచారం కూడా జరుగుతుంది. మీకు నేను ఒక మెసేజ్ చూపిస్తా, ఉదయం నుంచి సోషల్ మీడియాలో తిరిగింది. ఎవరు అంటే ఆల్రెడీ కిమ్స్ వాళ్ళు బిడ్ వేశారు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కులభావన ఏ రేంజ్లో ఉంది అంటే, మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించిన ప్రభుత్వ భూములను కమిషన్ల కోసం తన సామాజిక వర్గానికి పప్పు బెల్లాల కంటే చౌకగా కట్టబెట్టేస్తున్నాడు. ఈ భాస్కర్రావు అనేవాడు ఎవరు, కిమ్స్ భాస్కర్రావు అనేవాడు అన్నీ తెలిసే అదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేశాడా? అయితే టైం దగ్గర పడ్డట్టే. పేద ప్రజలకు వైద్యాన్ని, పేద పిల్లలకు వైద్య విద్యను దూరం చేసి ఇలాంటి లుచ్చగాళ్ళను ఏం చేస్తే పాపం తీరుతుంది అనేది వైసీపీ సోషల్ మీడియాలో జగనన్న 2.0 అనే దీంట్లో సైకోగాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన నేను చెప్తున్నా కరెక్ట్గా అది భాస్కర్రావు గారిది కాదని క్లారిటీ ఈ పూట వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూలో వాళ్ళు షేర్ మార్కెట్లో ఉన్నారు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూతో పబ్లిక్ పెట్టుబడులతోటి వాళ్ళు వ్యాపారం రన్ చేస్తున్నారు. హాస్పిటల్స్ అన్నీ వాళ్ళు దాంట్లో ఉన్నాయి. ఈ బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ హాస్పిటల్స్ మేనేజ్మెంటు, దాని ఇన్వెస్ట్మెంట్స్, దాని రన్నింగ్ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా భాస్కర్రావు గారు వేశారన్నా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే వేయడానికి వీల్లేదు, అది లా. అది వాళ్ళు ఎట్లా వేస్తారు? వేయడానికి వీల్లేదు, ఎవరు నమ్మరు. కానీ ప్రభుత్వం ఎట్లా నమ్ముతారు? వాళ్ళకి కూడా తెలియదు, నమ్మరు. ప్రభుత్వం నమ్మింది పిచ్చి ప్రభుత్వం. మీరు ఏమన్నా అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అన్నట్టే మీరంటే ఇప్పుడు అంతే కదా, వాళ్ళు అన్నట్టే అది కాదండి. నేను మీకు ఇందాక చెప్పింది అదే. నేను ఇప్పుడు ఆర్గ్యూ చేయాల్సిన అవసరంలా. దానికి ఎవరు అట్లా అర్థం చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు వన్ గోపి అన్నట్టే ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ డాక్టరు, ఆ డైరెక్టరు వాళ్ళు వచ్చారనగానే ఆయన దేంతో ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ పనిచేసి ఉంటాడు. ఆయన ఒక డైరెక్టర్గా అక్కడ ఫోకస్ అయ్యారు. ఆయన వచ్చినప్పుడు కిమ్స్ డాక్టర్ వచ్చాడు అంటారు, కానీ ఆయన పేరు పెట్టి పలానే ట్రస్ట్ పేరు మీద ఆయన పాపులర్ అయితే
నిజంగా ట్రస్ట్ పేరు మీద చెప్తారు. సార్ మీ అభిప్రాయాన్ని నేను స్వాగతిస్తా. ప్రజలు కూడా ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు. నేను అది ఓకే, నో ప్రాబ్లం. నేను కాదంటున్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ 4 కాలేజీలకి టెండర్ వేయమని టెండర్ నోటిఫికేషన్ ఇస్తే అందులో ఉన్న నిబంధనలు 7-8 నిబంధనలు, కీలకమైనటువంటి నిబంధనలు, అతి కష్టమైన నిబంధనలు ఉన్నాయి. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 420 బెడ్స్ తోటి అది నేను స్టడీ చేశాను. యాక్చువల్గా వీళ్ళు ఇది 75% పేషెంట్స్కి ఉచితంగా ట్రీట్ చేయాలా. తర్వాత అసలు కాలేజీకి అప్లై చేయాలంటేనే 450 బెడ్లతో 10 ఏళ్ల నుంచి హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. తర్వాత ఆ జిల్లాలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్ని బాగు చేసి అప్గ్రేడ్ చేసి దాన్ని జిల్లా స్థాయి హాస్పిటల్కి చేసి గవర్నమెంట్కి అప్పగించాలి. అన్నీ చేస్తే ఈ కాలేజీలో వాళ్ళకు ఒక 50% సీట్లు ఇచ్చి సీట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ హాస్పిటల్ కట్టినా అల్టిమేట్గా ఈ ప్రాపర్టీస్ అన్నీ వీళ్ళకేమి ఇవ్వరు, అన్నీ గవర్నమెంట్ కిందే ఉంటాయి. ఇన్ని చేసి ఒక 50 సీట్ల గురించి వీళ్ళు మేనేజ్మెంట్లు ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక్కడు కూడా అప్లై చేయాల. అందరికీ తెలుసు. ఎందుకంటే గోపి గారు, నేను ఇప్పుడు తెలంగాణలోని 9,000 సీట్లు ఉన్నాయి మెడికల్ సీట్లు. ఒకప్పుడు అసలు 2 రాష్ట్రాల్లో కలిపి ఎన్ని సీట్లు ఉండేవి తెలుసా? 450 ఉండేవి. 450 సీట్లు. ఆ మూల చదివిన గుంటూరులో చదివిన డాక్టర్ కాకినాడలో ఉన్న వాళ్ళకి తెలుసు, కాకినాడలో చదివిన కర్నూలు వాళ్ళకి తెలుసు. అంతగా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు డాక్టర్లు కూడా డిమాండ్ ఎక్కువ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? అది సర్వీసు సెక్టర్, అన్ని రంగాల్లాగానే అది ఇంపార్టెంట్. సర్వీస్ సెక్టర్లో డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒకప్పుడు అదొక ఒక సేవాభావంతో చదివారు. డాక్టర్స్ అనేది స్టేటస్ సింబల్ ఇప్పుడు, కానీ ఒకప్పుడు కమిట్మెంట్ ఉండి డాక్టర్ చదివి సేవ చేయాలనుకునే వాళ్ళే ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు చాలామందికి డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా అది డాక్టర్ చదివితే మా అబ్బాయి డాక్టరు, మా అమ్మాయి యాక్టర్ అని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా వచ్చింది. అందువల్ల సీట్లు ఏదో కోట్లకి అమ్ముకుంటే మెడికల్ కాలేజీలకు బాగా డబ్బులు వస్తున్నాయని విపరీతంగా పెట్టేశారు కాలేజీలు. ఇప్పుడు అన్ని సీట్లు వచ్చాక ఇప్పుడు అంత కొనేవాళ్ళు కూడా లేరు, డిమాండ్ కూడా పడిపోయింది. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్కి ఇన్ని సర్వీసులు చేసి నీకు చివరికి 50 సీట్లు ఇస్తే నువ్వు 50 కోట్లకు అమ్ముకున్నా 100 కోట్లకు అమ్ముకున్నా వాడికి రన్ చేయడానికి ఏమీ మిగలదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి 10 బెడ్లకి 4 నర్సులు 1 డాక్టరు ఉండాలట. అది 24 అవర్స్ సర్వీసులు ఉండాలి. అసలు స్టాఫ్ ఉన్నారా? ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారా ఈ రాష్ట్రంలో? అది చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే స్టాఫ్ లేరు. ఉన్న స్టాఫ్ను మానిటర్ చేయలేక గవర్నమెంట్ చేతులు ఎత్తేసి ఇప్పుడు ఈ పీపీవీలకు వస్తుంది. అంటే అంతా గవర్నమెంట్దే ఉంటుంది, మీరు మాత్రం ఆర్గనైజ్ చేసి పెట్టండి, రన్ చేసి పెట్టండి అన్నట్టు ఇస్తున్నారు ఈ కాలేజీలని ఇస్తే హాస్పిటల్స్ సజావుగా రన్ అవుతాయని. కానీ వర్కౌట్ కావని ఇవన్నీ లెక్కలు చూసుకునే ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు. అయితే దానికి ఏంటంటే జగన్ మధ్యలో ఇంటర్వ్యూన్ అయిపోయి ఆయనకు పొలిటికల్ ఇష్యూ కావాలి కదా. వాళ్ళేంటి జగన్ వాళ్ళు ఇది ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఎప్పుడైతే గొడవ మొదలుపెట్టేసి దానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టి గొడవలు చేశారో, ఆ గొడవలతో పాటు ఆయన పబ్లిక్ మీటింగ్లో బయట అనేసాడు. ఏమని బెదిరించాడు ఒక రకంగా, మీరు ఎవరైనా సరే ఈ కాలేజీల్లో మీరు కనుక పెట్టుబడులు పెట్టినా ఈ కాలేజీలు తీసుకున్నారంటే నేను వచ్చాక 2 నెలల్లో మిమ్మల్ని లోపలేస్తానని చెప్పాడు. అసలు నువ్వు వచ్చే తర్వాత సంగతి. అసలు ఎవరైనా ఒక పొలిటీషియన్కి పబ్లిక్ ఇంట్రెస్ట్ స్టేట్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడేవే. అసలు వస్తారో చస్తారో తెలియదు. ఆయన తమాషా చూస్తూ కూర్చోవచ్చు. ఆయనకి ఏంటంటే పొలిటికల్ వాళ్ళ క్యాడర్ను బూస్టప్ చేయడానికి మాట్లాడతాడో బెదిరించడం. దీనికి బెదిరింపులకి భయపడ్డారని చెప్పి ఇప్పుడు 3 రోజుల నుంచి ట్రోల్స్ అవుతున్నాయి. ఒక్కడు కూడా ముందుకు రాలేదు, జగన్ భయపెట్టేశాడు, జగన్ భయపడాడని అది ఒక ట్రోలింగ్ నడుస్తుంది ఇప్పుడు. అది చాలా ఈ మొత్తం ఎపిసోడ్లో అది చాలా చిన్న ఇష్యూ. ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పే ఎక్కడ జరిగింది అనేది మీ తప్పేం లేదండి. చంద్రబాబు నాయుడు వీళ్ళు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు అసలు కొత్త హాస్పిటల్స్ ఆయన మొదలుపెట్టాడు. ఎవరు? జగనే మొదలుపెట్టారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. అసలు ఎవరు మొదలుపెట్టినా అది తప్పు. అసలు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ పెడితే ఇప్పుడు రన్ అయ్యే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఈ ఉన్న హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేసే దిక్కు లేదు. వాటిల్లోనే లేవు. ఎక్స్రే యూనిట్లు ఉండవు, కరెంట్ బిల్లులు కట్టరు,
డాక్టర్లు సరిగా ఉండరు, వాటి మీద సూపర్విజనే సరిగా లేదు, బోల్డ్ అని కంప్లైంట్స్. దానికి ఇప్పుడు తెలంగాణలో చెప్తున్నా, కాలేజీలు ఇక్కడ పెరిగినాయా? ఇక్కడ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళ భార్యలను వాళ్ళ కూతుళ్ళను అక్కడ డెలివరీలు చేయించేసి హాస్పిటల్లో చూసారా మేము మా హాస్పిటల్స్ చాలా బాగు చేసాం, బాగా అప్గ్రేడ్ అయినాయని వాటిని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు తప్పు చేశారని కాదు నేను అంటుంది. అంటే జనానికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్స్ నడుస్తూ ఉంటే ఇప్పుడు అసలు ఆ ప్రైవేట్ సెక్టర్లో పీపీపీ అని ఆయన రావడం, వస్తే మనం లాస్ అవుతాం రా బాబు, ఈ బుట్టలో మనం పడకూడదని వాళ్ళు వెనక్కి తగ్గి ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంటే ఆలోచిస్తుంది ఏది ఇప్పుడు ఏమి సడలించి ఏం అట్రాక్ట్ చేస్తే మళ్ళీ మనకి పీపీపీ అమలు జరుగుతుంది, ఈ ప్రైవేట్ కాలేజీలు ఎవరు తీసుకుంటారనే విషయంలో ఇప్పుడు గవర్నమెంటే తలబొట్టు కూర్చొని ఉంది. అది జరిగింది అయితే ఇప్పుడు కిమ్స్ వాళ్ళు ప్రకటన అంటే వాళ్ళకి బహుశా వాళ్ళ కంపెనీ ఆడిటరో ఎవరో చెప్పి ఉంటారు, ఇట్లా మన పేరు ట్రోల్ అవుతా ఉంది, బయట సర్క్యులేట్ అవుతుందండి, మనకి షేర్ హోల్డర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు గివ్ క్లారిటీ, పబ్లిక్ క్లారిటీ ఇవ్వాలి మనం అని వాళ్ళు ఒక ప్రకటన చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే ఇది ప్రొసీజర్ కాబట్టి 2-3 రోజులు టైం పడుతుంది. అంతా ఏదో ఇట్లా అనుకోగాని వినగానే ఇట్లా చెప్పేయడానికి కంపెనీలు అవి, మరి ఇది ఇండివిజువల్ ఇవి డెసిషన్స్ కావు. రైట్ సార్, థ్యాంక్ యూ.